హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. ఆనందిని దగ్గరికి తీసుకున్న ఆదిత్య. ఇంక నీమీద పెట్టుకున్న ఆశలు వదులుకోవాల్సిందే అని ఆదిత్యతో అన్న సునంద. సునంద కోడలిగా ఊర్వశిని సెట్ చేయాలని చూస్తున్న పెళ్ళిళ్ల పేరయ్య. జీవనతో ఒక ఆటాడుకోబోతున్న ఊర్వశి. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంక స్టోరీలోకి వెళితే, జీవన అలేఖ్య ఇద్దరూ కలిసి బంగులో మత్తుమందు కలుపుతారు. జీవన ఆలేఖ్యతో చెబుతుంది, ఈ బంగులో మత్తు కలిపిన గ్లాస్ గుర్తుపెట్టుకొని ఆనందికి ఇవ్వమని చెప్తుంది. అలాగే అని అలేఖ్య ట్రేలో బంగు గ్లాసులో కుండలతో ఆనంది దగ్గరికి పోయి ఇవ్వబోతూ ఉంటే చైతన్య వచ్చి ఒక గ్లాస్ తీసుకొని ఆదిత్యకి ఇస్తాడు. ఇంకా అలేఖ్య కన్ఫ్యూజ్ అవుతుంది, దీంట్లో మత్తు కలిపిన గ్లాస్ ఏది అని అనుకుంటుంది. ఇక చైతన్య, మేడంకి కూడా ఒక గ్లాస్ ఇవ్వండి అని చైతన్య అలేఖ్యతో అంటాడు. కాని ఆనంది నాకు వద్దు అంటుంది. మన ట్రెడిషన్ని మనం రెస్పెక్ట్ చేయాల్సిందే అని చైతన్య అంటాడు. ఆనందికి ఆదిత్యకి ఇచ్చిన గ్లాస్లో మత్తుమందు దీంట్లో ఉంది, కాని అది ఏ గ్లాసో అర్థం కావట్లేదు. అమ్మో, ఈ మాట జీవనకి చెప్తే తిడుతుందేమో, ఇప్పుడెలా అని అనుకుంటుంది అలేఖ్య. ఇంక జీవన్ అడుగుతుంది, ఏమైంది, ఇచ్చావా? ఇచ్చాను, ఈ పాటికి తాగేసుంటుంది అని చెప్తుంది అలేఖ్య. ఎస్, ఆనంది తాగుతోంది, ఎగిరి గంతులు వేస్తుంది చూడు అని జీవన చెప్తుంది. ఇంక ఆదిత్యకి మత్తు ఎక్కుతూ ఉంటుంది. ఇంక అలేఖ్య ఇలా అనుకుంటుంది, నాకింతకంటే మంచి అవకాశం మళ్లీ రాదు, ఆదిత్యతో డాన్స్ చేయాలి అని జీవనతో చెప్తుంది. నేను వెళ్ళి ఆదిత్యతో డాన్స్ చేస్తాను అని. సూపర్, వెళ్ళు వెళ్ళు అంటుంది జీవన. ఇంక అలేఖ్య ఆదిత్య ఎదుట నిలబడి, ఆదిత్య, మనం డాన్స్ చేద్దామా అని అడుగుతుంది. ఇంక ఆదిత్య అలేఖ్య వైపు సీరియస్గా చూస్తాడు. చూసి పక్కకి నెట్టేస్తాడు. దాంతో అలేఖ్య జీవన దగ్గరికి పోయి పడుతుంది. ఆదిత్యతో నువ్వు జోడీ అవుదామనుకున్నావా అని జీవన అంటూ ఉంటే, ఒక్కసారి అటుచూడు ఏం జరుగుతుందో అని చెప్తుంది అలేఖ్య. ఇంక ఆదిత్య ఆనందిని దగ్గరికి లాక్కొని హగ్ చేసుకుంటాడు. ఆనందితో డాన్స్ చేస్తాడు. ఆదిత్య అలా చేయడం చూసిన ఆనంది ఆశ్చర్యంతో ఆదిత్య వైపు చూస్తూ ఉంటుంది. ఇది చూసిన సునంద మండిపోతూ ఉంటుంది, ఎందుకిలా చేస్తున్నాడు ఆదిత్య అని. జీవన అలేఖ్య షాకవుతారు. చైతన్య, శశికాంత్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. డాన్స్ అయిపోయిన తర్వాత ఆదిత్య ఆనందిని కాస్త దూరంగా లాక్కొని వెళతాడు. ఆదిత్యగారు, ఆదిత్యగారు అంటూ ఉంటుంది ఆనంది. నేన్నీతో మాట్లాడాలి అంటాడు ఆదిత్య. ఏవండి, వీడికేమైందండి, వాడేం చేస్తున్నాడో వాడికైనా అర్థమవుతుందా అని సునంద శశికాంత్తో అంటుంది. చూడు సునంద, కొన్ని చూస్తేగాని నీక్కూడా అర్థంకావు. నీ కొడుకుతో నువ్వేం చెప్పావు? ఆనందితో మాట్లాడద్దు అన్నావు, కాని వాడు ఆనందితోనే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో నువ్వు ఓపిగ్గా వినాలి కదా అని శశికాంత్ అంటాడు సునందతో. ఆనంది ఊగుతుందనుకుంటే ఆదిత్య ఊగుతున్నాడేంటి? అసలు నువ్వు ముత్తుమందుకెలిపిన బంగు ఎవరు తాగారు అని జీవన్ అడుగుతుంది అలేఖ్యని. ఆదిత్యనే తాగాడు అని చెప్తుంది అలేఖ్య. ఇంక ఆనంది ఆదిత్యనడుగుతుంది, ఏం మాట్లాడతారు అని. నా మనసులో ఉన్నదంతా నీతో చెప్పాలనుకుంటున్నాను, ఐ లవ్ యూ ఆనంది అంటూ ఆదిత్య ఆనందిని హగ్ చేసుకుంటాడు. అది చూసిన సునంద ఆది అంటూ వెళ్లబోతుంది. సునంద అని ఆపుతాడు శశికాంత్. నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆనంది, నువ్వంటే నాకు ప్రాణం. నువ్వంటే నాకు ఏ అభిప్రాయం లేకుండానే నీ మెడలో తాలి కట్టాను. కాని మన మ్యారేజ్ అయిన తర్వాత నిన్ను కొద్ది కొద్దిగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాతే నువ్వేంటో నాకు పూర్తిగా అర్థమైంది. ఆనంది అనే మనిషి నా జీవితంలో లేకపోయుంటే నేనింకా నాలుగ్గోడల మధ్య చీకట్లోనే ఉండిపోయేవాణ్ణి. నేనింకా అప్పట్లాగే వీల్చైర్లోనే ఉండేవాణ్ణి. ఈ రోజు నేనిలా నా కాళ్లమీద నేను నిలబడి ఒక సంతోషకరమైన జీవితాన్ని పొందుతున్నాను అంటే దానికి కారణం నువ్వే ఆనంది. రిసార్ట్స్లో ఉన్నప్పుడు నా కార్ యాక్సిడెంట్ అవ్వబోతే నన్ను నువ్వే కాపాడావు. నామీద నాకు నమ్మకం లేని టైంలో నువ్వే నన్ను మోటివేట్ చేశావు ఆనంది. నేనొక పూలతోట అయితే నువ్వు వసంతకాలం, నేను ఆకాశమైతే నువ్వొక అందమైన హరివిల్లు. ఆదిత్య అనే జీవితంలో ఆనంది అనే మూడక్షరాల్లేకపోతే ఆనందమే లేదు అని ఆదిత్య ఆనందితో చెప్తూ ఉంటే మధ్యలో సునంద ఆది అంటూ ఉంటుంది. కాని ఇంతలా అనుకున్న నువ్వు ఆ ఒక్క తప్పు చేయకపోయుంటే ఈరోజు వేరేలా ఉండేది ఆనంది. ఈ రంగులన్నీ మన ఆనందంలో మెరిసేవి. కాని నువ్వు తప్పు చేశావు, అందర్నీ నమ్మించి మోసం చేశావు, నిజాయితీలేని మనిషిగా మిగిలిపోయావు అని ఆదిత్య అంటాడు. నేను తప్పు చేశానని మీరు నమ్ముతున్నదంతా అబద్ధం అని చెప్తుంది ఆనంది. నువ్వు ఏ తప్పూ చేయలేదన్నమాట నిజమైతే మొదట సంతోషించేవాణ్ణి నేనే ఆనంది. నీమీద నీకు నమ్మకముంటే నువ్వు ఏ తప్పూ చేయలేదని నిరూపించుకో. అప్పుడు ఇంక మన మధ్య ఏ దూరమూ ఉండలేదు. నేను నీకు క్షమాపణ చెప్పి మన ఇంటికి తీసుకువెళతాను. నువ్వు ఏ తప్పూ చేయలేదంటే
మా అమ్మ మాత్రమే నిన్ను ఎలా కాదంటుంది అని ఆదిత్య అంటాడు. థ్యాంక్స్ ఆదిత్యగారు, మీరు నాకొక హోప్ ఇచ్చారు. మీనుంచి ఇంతమాత్రం భరోసా వస్తుందని నేనెదురుచూడ్లేదు. చాలా ఆదిత్యగారు, మీరు నన్నింతమాత్రం అర్థం చేసుకున్నారు. నేను ఏ తప్పూ చేయలేదని వీలైనంత త్వరలోనే నిరూపించుకుంటాను అంటుంది ఆనంది. ఇంక ఇంతలో ఆదిత్య మైకంతో కిందపడబోతాడు అన్నయ్య అని. చైతన్య వచ్చి పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతారు. సునందమటుకు ఆనందిని వైపు చూసి కోపంగా అక్కడ ఉన్న బంగుకుండనే కిందికి విసిరివేస్తుంది. కోపంగా వెళ్ళిపోతుంది. ఇంక పద్మమ్మ ఎల్లమ్మ తల్లికి ఆనంది గురించి మొక్కుకొని దీపం పెడుతూ ఉంటుంది. ఇంకప్పుడే సింహాద్రి వస్తాడు. పద్దాలు అని పిలుస్తాడు. ఏందయ్యా, వచ్చే నెల్లో మన ఊళ్లల్లో అమ్మవారి జాతరుంది కదా, ఆ జాతరకి అల్లుణ్ణీ బిడ్డనీ తీసుకొనిపోవాలని నా కోరిక అంటాడు. నీ కోరిక తెల్లారినట్టే ఉండయ్యా, ఇప్పుడు పరిస్థితేంది, నువ్వు మాట్లాడే మాటలేంది అంటుంది పద్మమ్మ. అట్లా కాదులేవే, ఇగో ఈ పొద్దు అల్లుడూ బిడ్డ కలిసి హోలీ ఆడెరు గదా, దాని చూస్తే అల్లుడూ బిడ్డ కలుసుకున్నట్టే ఉన్నరే అంటాడు. మనమనుకునే మాటలన్నీ నీటిమీద రాతలే అని నీకిప్పుడే నిరూపిస్తాను. ఉండు, జరంత ఫోనివ్వు. ఏం చేస్తున్నావే, కాస్త ఉండు. ఇంక సునందమ్మ ఉండగా మన బిడ్డని అల్లుణ్ణి కలవనిస్తుందా అయ్యా? మన బిడ్డ అల్లుడుగారు కలిసి హోలీ ఆడిర్రు అని నువ్వు లేనిపోని ఆశలు పెంచుకోకు అని చెప్పి పద్మమ్మ ఆనందికి ఫోన్ చేస్తుంది. చెప్పుమ్మా అంటుంది ఆనంది. బిడ్డ, నువ్వూ అల్లుడుగారు కలిసి హోలీలో సిందులేసిండ్రు కదా అనంటుంది. అది మీకెట్లేరుకైంది అని ఆనంది అడుగుతుంది. మన సీనుగాడు ఫోన్ చేసి మీ మరిదితో మాట్లాడిండ్రు, గప్పుడు మీ మరిది ఫోన్లో మీ ఇద్దర్నీ వీడియో కాల్లో చూపించాడు అని చెప్తుంది పద్మమ్మ. అవునమ్మా, గిపొద్దు చాలా జరిగినై. నీ మాటలు మీ నాయనగుడా వింటుండు. అక్కడ ఏం జరిగిందో చెప్పు బిడ్డా. బిడ్డా, నిన్ను మీ అత్తగారు గట్ల ఏమన్నారా? ఎవ్వరూ ఏమీ అనలేదు నాయనా. ఈడ గొప్ప ముచ్చట ఏందంటే, మా అత్తయ్యే నాకు ఫోన్ చేసి రమ్మన్నది. కాని అది ప్రేమతో కాదులే నాయనా, పురుషోత్తంగారి కోసం. కాని శివయ్య దయవల్ల ఆదిత్యగారి మనసు మారింది అని ఆనంది చెప్తూ ఉంటే, నిన్ను ఇంటికి రమ్మన్నారా బిడ్డా అని అడుగుతారు. రా అనగానే ఫోనికి చూస్తాలే అమ్మా. ఈడ నాకొక ఆడదానిగా గౌరవముంది, నామీద నాకు నమ్మకముంది. ఇప్పుడా నమ్మకానికి ఒక అవకాశమొచ్చింది. ఆదిత్యగారే స్వయంగా చెప్పారు అని చెప్తూ ఉంటుంది. ఏమని బిడ్డా అని అడుగుతారు. నువ్వు ఏ తప్పూ చేయలేదని నిరూపించుకుంటే నేనే నిన్ను క్షమించి నేనే నిన్ను మన ఇంటికి తీసుకువెళతాను అని. నాకీ అవకాశముందని ముందే తెలుసు. కాని ఆదిత్యగారు నిజం చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు. కాని ఇప్పుడు నమ్ముతాను అంటున్నారు. బిడ్డా, ఇదే మనక్కూడా కావలసింది. చూడు, నేనిందాక ఇదే ముచ్చట మీ అమ్మతో అన్నాను. అల్లుడుగారిని బిడ్డని మనం మానూరు జాతరకు తీసుకుపోదామని. ఇగో, నువ్వు చాలా మంచి మాట చెప్పినావు బిడ్డా. నువ్వన్నవన్నీ జరుగుతాయి నాయనా. జరంత ఓపిక పట్టు. గట్టనే బిడ్డా, ఉంటానాయనా. బువ్వ తిన్నారా? తిన్నామమ్మా. నువ్వు తిన్నావా? తిన్నా అమ్మా. మీరైతే నా గురించి బెంగ పెట్టుకోకండి, సరేనా? ఉంటా అని ఫోన్ పెట్టేస్తుంది ఆనంది. బిడ్డా, ఇంటికి చేరేవరకు నాకీ బెంగపోదే. అందుకే నాయనా, నేను ఎల్లమ్మకి 11 వారాలు చేస్తానని మొక్కుకున్నాను. ఈ 11 వారాలు పూర్తయ్యేలోపు అల్లుడూ బిడ్డ కలవాలి. నా భయమంతా గా సునందమ్మ గురించేనే. అల్లుడుగారు బిడ్డతో మాట్లాడితే ఆవిడగారు ఊరుకుంటదా? రచ్చరచ్చ చేస్తది అని అనుకుంటారు సింహాద్రి పద్మమ్మ. ఇంకా ఆదిత్య దగ్గరికి సునంద వచ్చి, సరిపోదాదిత్యా, మరో 2 గ్లాసులు మజ్జిగ తాగితే తప్ప తమరు తాగింది దిగదు, తాగు. ధూమపానానికి ఈ ఇంట్లో వాళ్లు దూరంగా ఉంటారు అనుకున్నాను. నా నమ్మకాన్ని ఈరోజు నువ్వు బ్రేక్ చేసేశావు. మిగతా వాళ్ల గురించి నేను మాట్లాడను. కాని నీమీద నాకు నమ్మకముంది. నీమీద కొన్ని ఆశలు పెట్టుకున్నాను. ఇంకా అలాంటి ఆశలేం పెట్టుకోవలసిన అవసరం లేదని ఈరోజు నువ్వు ప్రూవ్ చేశావు. అసలు నువ్వు మందు తాగడమేమిట్రా? ఏమైంది నీకు అని సునంద అంటూ ఉంటుంది. అదే నాకర్థం కావడం లేదమ్మా. నువ్వు తిట్టేటట్టుగా నేనేం చేశానో కూడా నాకు గుర్తురావడం లేదు అంటాడు ఆదిత్య. అడుగుతున్నారు కదా, చెప్పండి. ఈయనగారు చేసింది పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరూ చూశారు అంటుంది సునంద. ప్రామిస్ అమ్మా, నేనేం చేశానో నాకు గుర్తురావడం లేదు అంటాడు ఆదిత్య. నా ముందు నటించుకురా అంటుంది సునంద. అసలు నేనేం చేశానో చెప్పండి. నన్నా, నువ్వేనా చెప్పు అని అడుగుతాడు శశికాంత్ని ఆదిత్య. పార్టీలో ఏం జరిగిందంటే, అక్కడ సర్వ్ చేస్తున్న బంగ తాగడం వల్ల నువ్వు బాగా మత్తులోకి వెళ్ళిపోయావు. నువ్వు తప్పు చెయ్యలేదని ప్రూవ్ చేస్తే నేను నిన్ను నమ్ముతాను అని, నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి రావచ్చని నువ్వు ఆనందితో చెప్పావురా అని చెప్తాడు శశికాంత్. ఇంక డబ్బు కోసం దొంగతనాలకే అలవాటుపడిన ఊర్వశి దొంగిలించిన హారాన్ని తీసుకెళ్లి తల్లికిస్తుంది. తల్లి దాన్ని మెడలో వేసుకొని మురిసిపోతుంది. అది నీ మెడలో వేసుకోడానికి కాదు సేటూ, పిలిచాను దాన్ని అమ్మీ వేయడానికి అని చెప్తుంది ఊర్వశి. ఇంతలో సేటు రానే వస్తాడు. సేటు, చూడు, చాలా పెద్ద నగ,
ఒక 10 లక్షలైనా వస్తాయి, చూసివ్వు అని చెప్తుంది ఊర్వశి తల్లి. ఉండమ్మా, దీన్ని టెస్ట్ చేయనివ్వు అంటాడు. దాన్ని టెస్ట్ చేసిన సేటు ఇది ఒరిజినల్ కాదు అని చెప్తాడు. దాంతో ఊర్వశి, తల్లి, తండ్రి, జిరాఫీ ఒక్కసారిగా షాకవుతారు. డబ్బు కోసం దొంగతనాలు చేసి, మోసం చేసి బ్రతికే ఈ ఊర్వశిని సునంద కోడలుగా అంటగట్టాలని చూస్తున్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ఊర్వశి వాళ్ల ఇంటికి వస్తాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ఊర్వశి కోసం ఒక మంచి డబ్బున్న అబ్బాయిని పెళ్లికొడుకుగా చూడమని చెప్పాను కదా, ఇంకా చూస్తలేదు అని కోపపడుతుంది ఊర్వశి తల్లి. అందుకే వచ్చాను, ఊర్వశికి ఒక మంచి డబ్బున్న సంబంధం తెచ్చాను. మీరు చెయ్యాల్సిందల్లా డబ్బున్నవాళ్లలాగా నటించాలి. వాళ్లకి బోలెడంత ఆస్తి ఉంది. ఆ సునందగారిని ఈ ఊర్వశి మెప్పించింది అంటే వాళ్ల ఇంటికి కోడలవుతుంది. నేను చెప్పినట్టు మీరు చెయ్యండి, మీకు డబ్బే డబ్బు. ఈ దొంగతనాలు, మోసాలు, అప్పులు చేయవలసిన పనేలేదు. ఈ చిల్లర దొంగతనాలు మానేసి నేను చెప్పినట్టు చెయ్యండి అని అంటాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ఈ విషయం విని ఊర్వశి తల్లి, తండ్రి కోటీశ్వరుడి సంబంధమని ఆనందపడిపోతారు. ఇంకా అందరి అప్పులు తీర్చేసి మనం దర్జాగా బ్రతకచ్చు అనుకుంటారు. ఊర్వశి కూడా చాలా ఆశపడిపోతుంది. సరే అని చెప్తుంది. సంతోషం, నేను చెప్పినట్లు మీరు చెయ్యండి, మనకి డబ్బే డబ్బు. ఇంక నేను ఆ సునందతో మాట్లాడి ఒప్పిస్తాను అని చెప్తాడు పెళ్ళిళ్ళ పేరయ్య. ఇంక మరోవైపు ఆనంది పార్టీలో జరిగిన దాని గురించి ఆనందంతో ఆఫీస్కి వచ్చి ఉంటుంది. ఇంక ఆదిత్య ఆఫీస్లో పనిలో పడి వేలుకి గాయం చేసుకుంటాడు. దాంతో ఆనంది ఆదిత్య చేతికి కట్టుకట్టి దగ్గరుండి తనే చూసుకుంటుంది. ఇక భోజనం టైం అవ్వడంతో కనే స్వయంగా అన్నం కలిపి ఆదిత్యకి తినిపించేకి వెళ్తుంది. వద్దానంది, నేనే తింటాను అంటాడు ఆదిత్య. మీకు వేలికి గాయమైంది, మీరెలా కలుపుకుంటారు, నేను దగ్గరుండి తినిపిస్తాను అంటుంది. ఇంక ఆనంది అన్నం కలిపి ముద్ద పెడుతూ తినండి అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి చేతిలో ఫైల్ పట్టుకొని జీవన వస్తుంది. ఆనంది అన్నం తినిపించడం చూసి షాకయ్యి చేతిలో ఫైల్ కిందపడేసి ఆ అని గట్టిగా అరుస్తూ ఆశ్చర్యపోతుంది. ఆ ఏమైంది జీవనా అని అలేఖ్య వచ్చి అడుగుతుంది. ఇంక ఆనంది, ఆదిత్య జీవనవైపు చూస్తారు. జీవనుని చూసిన ఆదిత్య వద్దు అంటాడు. అబ్బా, మీరు తినండి ఆదిత్యగారు అంటుంది ఆనంది. వద్దు, నేనే తింటాను అంటాడు. ఏ, మీరు వాళ్ళని చూసి భయపడుతున్నారా అని అడుగుతుంది. నేనెవ్వర్ని చూసి భయపట్టంలేదు. అయితే తినండి. వాళ్ళని మీరు భయపట్టం లేదు అంటే తింటారు అని ఆనంది గబుక్కన ఆదిత్య నోట్లో అన్నం ముద్ద పెడుతుంది. ఇంకా ఆదిత్య హ్యాపీగా భోజనం తింటాడు. ఆనంది కూడా చాలా సంతోషపడిపోతుంది. ఇంక ఇదంతా చూస్తున్న జీవనకి మండి సునంద దగ్గరికి వెళుతుంది. ఇక్కడ మీ పని మీరు చేసుకుంటున్నారు, అక్కడ ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది అని చెప్తుంది. ఏమైంది జీవనా అని అడుగుతుంది సునంద. బావగారికి ఆనంది భోజనం తినిపిస్తుంది అని చెప్తుంది జీవన. దాంతో సునందకి చాలా కోపం వస్తుంది. బావగారు మీ చేజారిపోయినాడు, మీరు ఇలాగే ఉంటే ఆనంది మన ఇంటికి వచ్చేస్తుంది అని ఇంకా రెచ్చగొడుతుంది జీవనస్తుంది. ఇంక లాభం లేదు, ఏదో ఒకటి చేసి ఆదిత్యకి వేరే ఒకరితో పెళ్లి చేసేయాలి అని మళ్ళీ పెళ్ళిళ్ళ పేరయ్యకి ఫోన్ చేస్తుంది. ఓకే మేడం, పిల్ల రెడీగా ఉంది. మీకు అన్ని విధాలా మీ ఇంటి కోడలు అయ్యే అమ్మాయి ఉంది అని చెప్తూ ఉంటే అమ్మాయికి ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఏమీ అవసరం లేదు, వెంటనే మా అబ్బాయికి పెళ్లి చెయ్యాలి, ఆ అమ్మాయిని తీసుకునిరా అని చెప్తుంది సునంద. ఇంక సునంద వెంటనే ఆదిత్యకి పెళ్లి చెయ్యాలి, లేకపోతే ఆదిత్యకి ఆనంది దగ్గరవుతుందన్న ఉద్దేశంతో ఆ అమ్మాయిని చూసి ఓకే చేస్తుంది. అలేఖ్యనే ఈ ఇంటికి కోడలి చెయ్యాలన్న జీవన ప్లాన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి వేరే ఎవరు వచ్చినా తనకి అడ్డనే అని చెప్పి ఈ పెళ్లి సంబంధం ఎలాగైనా చెడగొట్టాలని ప్రయత్నిస్తుంది జీవన. కాని డబ్బు ఆశ ఉన్న ఊర్వశి జీవనకి చుక్కలు చూపిస్తుంది. మరి ఏం జరగబోతుందో ముందు ముందు తెలుసుకోవాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.